హలో అనదర్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇటలీ. ప్రజెంట్ నేను ఇటలీ నగరం క్యాపిటల్ రోమ్ నగరంలో ఉన్నాను. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో నా బ్యాక్గ్రౌండ్ ఇదంతా రోమ్ నగరం. కాసేపట్లో నేను కాలినడకన ప్రపంచంలోనే అతి చిన్న దేశమైన వాటికన్ వాటికన్ దేశంలోకి వెళ్ళబోతున్నాను. మీకు వెనకాల కనిపిస్తున్న ఆ స్తంభాలు ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉన్నది అదే వాటికన్ నగరం. ఈ స్తంభాలు కనుక దాటి ఈ బ్యారికేడ్లు దాటి లోపలికి వెళ్తే మనం ఇంకో దేశానికి వెళ్ళినట్టే. వాటికన్ నగరం, వాటికన్ దేశం. సో మనం వెళ్తూ వాటికన్ గురించి విశేషాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం అఫీషియల్ రోమ్ నగరం వాటికన్ దేశంలోకి వచ్చేసాం. అది రోము, ఇది వాటికన్ దేశం, వాటికన్ నగరం చిన్నది. ఇది మోస్ట్లీ ఒక స్క్వేర్ అంతే. వాటికన్ దేశం అనేది మెయిన్ గా చూసేది ఈ ఒక స్క్వేర్. ఇప్పుడు ఒక గ్లాన్స్ ఇది చూడండి, ఇదిగో వాటికన్ స్క్వేర్. ఇదే మీకు ఈ మధ్యన పోప్ గారు చనిపోయినప్పుడు ఇది బాగా టీవీలో బాగా కనిపిస్తుంది. ఈ స్క్వేరే, ఇదే వాటికన్ దేశం. సో అఫీషియల్ గా ఇది నా 20వ దేశం. ఈ వాటికన్ దేశం అనేది మళ్ళీ చెప్తున్నా ప్రపంచంలోనే అతి చిన్న దేశం. దీని జనాభా 880, 2024 లెక్కల ప్రకారం 880, అంటే దాదాపుగా 900 మాత్రమే ఈ దేశంలో ఉన్నారు. దీని ఏరియా విస్తీర్ణం కూడా 0.5 స్క్వేర్ కిలోమీటర్స్ అంతే. దీని విస్తీర్ణం కూడా 0.5 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే వాటికన్ నగరం పోప్ గారు ఉండే నగరం అదే దేశం. సో రోమన్ క్యాథలిక్ చర్చ్ కి ఇదే హెడ్. ఈ వాటికన్ చర్చ్ మొత్తం రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్నిటికీ హెడ్. ఇక్కడ వీళ్ళు చెప్పింది అందరూ ఫాలో అవుతారు. అలాగే ఈ వాటికన్ దేశం, వాటికన్ నగరం సెపరేట్ దేశంగా ఎప్పుడు అంటే 1929లో దీన్ని సెపరేట్ దేశంగా గుర్తించారు. అప్పటి వరకు ఇటలీ దీని రోమన్ ఎంపైర్ పాలించినప్పటి నుంచి ఇది దీని చరిత్ర 4వ శతాబ్దం నుంచి ఈ వాటికన్ ఉంది. అప్పటి నుంచి కూడా ఈ పోప్స్, పాపల్ సిటీ అంటారు, వాళ్ళు ఉంటున్నారు. దీన్ని ఇటలీ కూడా దీని సోవర్నిటీ ఇస్తూ 1929లో దీన్ని సెపరేట్ కంట్రీగా గుర్తించడం జరిగింది. మనకు తెలుసు, మొన్న ఈ రీసెంట్ గా పోప్ గారు చనిపోయారు. అప్పుడు ప్రపంచ అగ్రనేతలు అందరూ వచ్చారు. అలాగే మన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సహా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికే వచ్చారు అప్పుడు. కానీ పోప్ గారు పార్థివ దేశం మాత్రం ఇక్కడ కాదు, రోమ్ నగరంలో సెయింట్ మెరీనా మ్యాగ్రియా అనే చర్చ్ లో ఉంచారు. అది ఆయన ఫేవరెట్ చర్చ్ అని చెప్పి అక్కడ చర్చ్. ఇది లార్జెస్ట్ మ్యారియా చర్చెస్ ఇన్ రోమ్. ఇప్పుడు మొన్న చనిపోయిన పోప్ని ఇక్కడే సమాధి చేశారు. ఆయన కోరిక, ఆయనకి ఇష్టమైన చర్చ్ అంటే ఇది. ఇందులోనే ఆయన కోరుకున్నాడు. ఈ లోపలే ఆయన సమాధి ఉంది. ఇది మెయిన్ క్యాథలిక్ పోప్ గారు క్యాథడ్రాల్. వాటికన్ సిటీ బసిలికా ఇదే క్యాథడ్రాల్ మెయిన్. ఇక్కడికి వస్తే చూసేవి మెయిన్గా 3 మ్యూజియంస్, క్యాథడ్రాల్. లోపలికి వెళ్ళడానికి టికెట్స్ ఉంటాయి, బట్ టికెట్స్ దొరకట్లా. చాలా ముందుగా ప్రజెంట్ ఈ రీసెంట్ గా పోప్ గారు చనిపోవడం వలన వాటికన్ విజిటర్స్ బాగా పెరిగారు. అందులో ఇది గోల్డెన్ జూబ్లీ ఇయర్ అంట ఏంటో మరి. సో టికెట్స్ ఎప్పటికో బాగా చాలా ముందుకే బ్లాక్ అయిపోయినాయి. లోపలికి వెళ్ళడానికి టికెట్స్ లేవు, మ్యూజియంస్కి అయితేనేమి, క్యాథడ్రాల్కి అయితేనేమి.
ప్రజెంట్ చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి, ఎస్పెషల్లీ వాటికన్ విజిట్ చేయడానికి. అనిపిస్తున్నారుగా ఇదంతా ఎక్కడికో క్యూ, మెలుకులు తిరిగి అసలు ఇవాళ వెళ్తారా లోపలికి వెళ్ళరా, ఐ డోంట్ నో. ఎంత పెద్ద క్యూలా, ఏదో తిరుపతిలో క్యూస్ కట్టినట్టు కట్టారు ఇది అసలు. మరొక విషయం, ఈ వాటికన్ దేశానికి, వాటికన్ నగరానికి ఇమిగ్రేషన్ లేదు, ఇమిగ్రేషన్ కంట్రోల్ లేదు. సో వాళ్ళకంటూ సెపరేట్ గా వీసా అవసరం లేదు. ఇటలీ ఈ దేశం వాటికన్ ఈ సరౌండెడ్ బై ఇటలీ కాబట్టి, ల్యాండ్ లాక్డ్ బై ఇటలీ కాబట్టి, ఇటలీ దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వాటికన్ రావచ్చు. సో ఇమిగ్రేషన్ అనేది ఇటలీకి వీసా ఉంటే వాటికన్ ఆటోమేటిక్ గా రావచ్చు. దీనికంటూ సెపరేట్ గా ఏమీ అవసరం లేదు.